రక్తం మరిగిపోయే పౌరుషం, అగ్ని కణాల్లా మండే కళ్ళు, హిమాలయ పర్వతాలను పిండి చేసే గుండె ధైర్యం. ఇది భారత సైనికుడి నైజం. సరిహద్దుల్లో కవ్వింపులకు దిగితే కంటి చూపుతోనే శత్రువు గుండెల్లో దడపుట్టించే దమ్మున్న నేల ఇది. నిన్నటిదాకా మంచు ముక్కల మధ్య గాల్లోకి ఎగురుతూ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తూ ఏదో ప్రపంచాన్ని జయించినట్లు బిల్డప్ ఇచ్చిన డ్రాగన్ సేనలకు మన ఇండియన్ ఆర్మీ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. ఒక్క విన్యాసం, ఒక్క సమాధానం, చైనా అహంకారం బద్దలై బోర్లా పడింది. పూర్తి వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. కొద్ది రోజుల క్రితం ఏం జరిగిందంటే, సరిహద్దుల్లో మంచు విపరీతంగా కురుస్తున్న వేళ రక్తం గడ్డగట్టుకుపోయే -డిగ్రీల చలిలో చైనా సైనికులు షార్ట్స్ మాత్రమే ధరించి మార్షల్ ఆర్ట్స్ చేశారు. గాల్లోకి ఎగురుతూ పంచులు కూడా విసిరారు. కెమెరాల ముందు రకరకాల విన్యాసాలను చేస్తూ ఆ వీడియోలను ప్రపంచమంతా వైరల్ చేశారు. తామేదో ప్రకృతినే జయించినట్లు, తమను మించిన యోధులు లేరన్నట్లు చైనా సోషల్ మీడియా వేదికల్లో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. భారత సైనికులు తమ ధాటికి నిలబడలేరంటూ కొందరు పిచ్చి ప్రేలాపనలు చేశారు. కానీ డ్రాగన్ మూర్ఖులు ఒకటి తెలీదు, ఎదురుగా ఉన్నది సింహం. సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో, పగబట్టిన హిమాలయం విరుచుకుపడితే ఎలా ఉంటుందో రుచి చూపించాలని భారత జవాన్లు నిర్ణయించుకున్నారు. చైనా వేసిన పిల్లి మొగ్గలకు భారత్ తన అసలైన ఆధ్యాత్మిక యుద్ధ విద్యతో, ఆత్మస్థైర్యంతో బదులిచ్చింది. సరిగ్గా టిబెట్ సరిహద్దుల్లో సముద్ర మట్టానికి ఏకంగా 18,000 అడుగుల ఎత్తు. అక్కడ గాలి ఉండదు, ప్రాణవాయువు అంతకన్నా దొరకదు. సాధారణ మనుషులు అక్కడ నిలబడితే క్షణాల్లో శ్వాస ఆగిపోతుంది. ఒంటిపై 4-5 లేయర్ల థర్మల్ దుస్తులు ధరించినా వెన్నులో వణుకు పుడుతుంది. రక్తనాళాల్లో రక్తం సైతం గడ్డకట్టేంతటి భీకరమైన -డిగ్రీల శీతల వాతావరణం అది. అలాంటి ప్రాంతంలో సైనికులు పహారా కాయడానికే ప్రత్యేక శిక్షణ కావాలి. క్షణక్షణం వైద్యుల పర్యవేక్షణ ఉండాలి. అలాంటి మంచు కొండల శిఖరాగ్రాన మన భారత వీరులు రంగంలోకి దిగారు. ఒంటిపై చొక్కాలు విసిరేశారు. మంచు నేరుగా శరీరాన్ని తాకుతుంటే, భీకరమైన శీతల గాలులు రొమ్మును చీల్చుకుంటూ వెళ్తుంటే నిశ్చలంగా పద్మాసనం వేశారు. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, గంటల తరబడి మంచు వర్షంలో భారత వీరులు యోగాసనాలతో తపస్సు చేశారు. ఇది సాధారణ వ్యాయామం కాదు. ఒక యోగి అంతరంగ శక్తికి, ఒక యోధుడి అంతులేని దేహ నిగ్రహానికి నిదర్శనం. చైనా సైనికులు కేవలం కొద్ది నిమిషాల పాటు కెమెరా యాంగిల్స్ కోసం గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసి ఆయాసపడి పారిపోయారు. కానీ భారత జవాన్లు గంటల తరబడి కదలకుండా, బెదరకుండా ఆ మంచు కొండలను తమ ఆసనాలతో దద్దరిల్లేలా చేశారు. ఓవైపు చలి నరాలు పెంచుతుంటే వాళ్ళ ముఖాల్లో మాత్రం అగ్నిపర్వతం లాంటి తేజస్సు కనిపించింది. దేహం గడ్డగట్టినా సంకల్పం మండుతూనే ఉందని ఆ నిశ్చలత్వంలో నిరూపించారు. ఈ దృశ్యాలు బయటికి రాగానే ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కెమెరాల కోసం విన్యాసాలు చేసే నాటకాలకు, ప్రాచీన శ్వాసక్రియతో, యోగ సాధనతో శరీరాన్ని వజ్రాయుధంలా మార్చుకున్న అసలైన పరాక్రమానికి మధ్య ఉన్న తేడా ప్రపంచానికి తెలిసొచ్చింది. చైనా వేసిన ఎత్తుగడలు తునాతునకలయ్యాయి. భారత సైన్యం ముందు చైనా సేన ఎంత బలాదూరో అందరికీ అర్థమైంది. ఇది భారత్ అంటే. మన జోలికి రానంత వరకే శాంతి. గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూస్తే నువ్వు కొట్టే దెబ్బకు 10 రెట్ల దెబ్బ ఎలా ఉంటుందో సరిహద్దు శిఖరాల సాక్షిగా చూపిస్తాం. చైనా మార్షల్ ఆర్ట్స్ పేరుతో బెదిరించాలని చూస్తే మన పూర్వీకులు అందించిన పవిత్ర యోగ బలంతో వారి అహంకారాన్ని నేలమట్టం చేశాం. హిమాలయాలు మనకు కేవలం సరిహద్దులు మాత్రమే కావు, మన నరనరాల్లో ప్రవహించే ధైర్యానికి ప్రతీకలు. ఆ మంచు శిఖరాలపై నిలబడి మన సైనికులు చాటిన ఈ వీరత్వం శత్రు దేశాల గుండెల్లో శాశ్వతంగా భయాన్ని నింపింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించే భారత జవాన్ల శక్తి సామర్థ్యాల ముందు ప్రపంచంలో ఏ శక్తి సరిపోగదు. భారత్ జోలికి వస్తే శత్రువుకి దక్కేది పరాభవం మాత్రమే. జై హింద్, భారత్ మాతాకి జై.